హాయ్ ఫ్రెండ్, ఈరోజు 25 డిసెంబర్ 2025లో రిలీజ్ అయినటువంటి శంబల అనే హారర్ అడ్వెంచర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సినిమా స్టార్ట్ అవ్వగానే సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్లో ఒక పురాతనమైన చరిత్ర గురించి చెప్తుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంధకాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు పుడతాడు. వాడు పుట్టడమే 3 లోకాలని నాశనం చెయ్యాలనే కసితో పుడతాడు. వాడికున్న అహంకారం, బలం మామూలువి కావు. భూమ్మీద ఉన్న మనుషులని, మునులని చంపడమే కాకుండా దేవతల్ని కూడా గడగడలాడిస్తూ దేవుడి గుళ్లను, గోపురాలను కూడా నేలమట్టం చేస్తుంటాడు. వాడి ఆగడాలు భరించలేక ముల్లోకాల ప్రజలు, దేవతలు అందరూ కలిసి కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి వేడుకుంటారు. వాళ్ల బాధలు చూసి శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే తన శంఖం పూరించి ఆ అంధకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందంటే ముల్లోకాలు మొత్తం భయంతో వణికిపోతూ ఉంటాయి. చివరికి ఆ యుద్ధంలో శివుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. అయితే ఆ భయంకరమైన యుద్ధం జరిగే సమయంలో శివుడి శరీరం నుంచి ఒక చెమట చుక్క జారి భూమి మీద పడుతుంది. ఆ పడిన చెమట చుక్కకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ శంబాలా ఊరి కథకి ఒక బలమైన లింక్ ఉంది. అది మనకి కథలో ముందు తెలుస్తుంది. ఇక చేస్తే ఇప్పుడు మూవీ 1980లో శంబలా అనే ఒక మారుమూల గ్రామాన్ని చూపిస్తారు. అది చలికాలం. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయం అవుతుంటుంది. ఊరంతా గాఢ నిద్రలో ఉంటారు. చిమ్మ చీకటి. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి నిప్పులు కక్కుతూ ఒక ఉల్క వేగంగా వచ్చి ఆ ఊరి చివర్లో పడుతుంది. అది పడిన శబ్దానికి భూమి కంపించినట్టవుతుంది. అది పడిన కాసేపటికి ఆ ఊరి వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. గాలిలో ఏదో తెలియని మార్పు, ఒక రకమైన నెగటివ్ వైబ్రేషన్స్ ఆ ఊరిని చుట్టుముడతాయి. మనకి విజువల్స్లో చూపిస్తుంటారు. ఏదో ఒక అదృశ్య శక్తి, ఒక దెయ్యం గాలిలో తిరుగుతున్నట్టు, చెట్ల ఆకులు రాలిపోతున్నట్టు భయానకంగా ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న కుక్కలు ఈ మార్పుని ముందే పసిగడతాయి. ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని గ్రహించి అవి నాన్ స్టాప్ గా భయంకరంగా గట్టిగా అరవడం మొదలుపెడతాయి. ఆ కుక్కల అరుపులకి ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తికి మెలకువ వస్తుంది. నిద్ర చెడిపోయిందని చిరాకు పడుతూ బయటకొచ్చి ఆ కుక్కల్ని కర్రలతో కొట్టి తరిమేస్తాడు. ఆ తర్వాత వెళ్లి మొహం కడుక్కుంటాడు. అప్పుడే ఒకటి గమనిస్తాడు. తన ఆవు భయంతో వణికిపోతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. అది చూసి సోములు కొంచెం షాక్ అవుతూ అసలు దీనికి ఏమైంది, అర్ధరాత్రి పూట అనుకుంటూ తన దగ్గరికి వెళ్తుండగా సడన్ గా ఊరి వీధిలో ఏదో వింత శబ్దం వినిపిస్తుంది. సోములు అనుమానంతో వీధిలోకి వెళ్లి అటూ ఇటూ చూస్తాడు. అక్కడ మనుషులెవరూ కనిపించరు. కానీ రోడ్డు మధ్యలో ఒక వింతైన బొమ్మ పడి ఉంటుంది. సోములు ఆ బొమ్మని చూడగానే ఎందుకో తెలియని భయం వేస్తుంది. సో బొమ్మని చూసి చాలా భయపడిపోయాడు కాబట్టి ఆ బొమ్మని తన కాళ్లతో బలంగా తన్నేసి విసుగుతో మళ్లీ ఇంటికొచ్చేస్తాడు. సోములు లోపలికి నడిచి వస్తుంటే మనకి క్లియర్గా చూపిస్తారు. ఒక భయంకరమైన నల్లటి ఆకారం, ఒక దెయ్యం సోములు వెనకాలే నడుచుకుంటూ ఇంట్లోకొస్తుంది. సోములు ఆవు దగ్గరికి వెళ్లి సరేలే పాలు పిండుదావని ఆవు పొదుగు దగ్గర కూర్చుంటాడు. అతని ఆవు ఇంకా భయంతో కదులుతూనే ఉంటుంది. సరిగ్గా సోములు పాలు పిండడం స్టార్ట్ చేయగానే ఆ వెనకాల ఉన్న దెయ్యం సడన్ గా సోములు శరీరంలోకి దూరిపోతుంది. సోములు బాడీ ఒక్కసారిగా జలకిస్తుంది. కానీ వాడికి ఆ విషయం తెలియదు. వాడు ఆవు దగ్గర కూర్చుని పాలు పిండుతూ ఉంటే ఆవు పాలకి బదులుగా రక్తమిస్తుంది. తెల్లటి పాలు రావలసిన చోట ఎర్రటి రక్తం రావడం చూసి సోములు గుండె ఆగినంత పనవుతుంది. ఆ విషయం మెల్లిమెల్లిగా ఊరంతా తెలిసిపోతుంది. దాంతో జనాలందరూ చాలా భయపడిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఊర్లో ఉన్న ఒక వ్యక్తి చేతిలో చెంబు పట్టుకుని అలా పర్యావరణాన్ని పాడు చేద్దామని వెళ్తాడు. వాడు సరిగ్గా ఆ ఉల్కపడిన ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఆ వింత రాయిని చూసి వాడు చాలా ఆశ్చర్యపోతాడు. అది మామూలు రాయిలా ఉండదు. దాని లోపల ఏదో నిప్పు రగులుతున్నట్టు విచిత్రంగా ఉంటుంది. వాడలా చూస్తుండగానే ఆకాశం నుండి ఒక కాకి వచ్చి ఆ రాయి మీద వాలుతుంది. అలా వాడిన మరుక్షణం ఆ కాకి అక్కడికక్కడే గిలగిల కొట్టుకుని చచ్చిపోతుంది. అది చూసి ఆ వ్యక్తికి లుంగి తడిసిపోతుంది. ఇక వాడు వచ్చిన పని పక్కన పెట్టేసి వెంటనే ఊర్లోకి వెళ్లి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఒరే బాబోయ్, మన ఊర్లో బండభూతం పడిందిరా, ఆ రాయి మామూలు రాయి కాదు, ఆ బండ మీద వాలిన కాకి చచ్చిపోయిందిరా అని చెప్పి ప్రచారం చేస్తాడు. వాడి భయం చూసి ఊరోళ్లంతా ఆ రాయిని సైతాన్ రాయి అని ఫిక్స్ అయిపోతారు. ఎవ్వరూ అటువైపు వెళ్లడానికి సాహసించరు. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సిటీలో ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ని చూపిస్తారు. అక్కడ కొంతమంది సైంటిస్టులు ఉల్కల మీద పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ఒక ఉల్కని ట్రాక్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా భూమి మీద పడుతుందని వాళ్ళకి తెలుసు. ఫైనల్ గా అది శంబలా అనే ఊర్లో పడిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ రాయిని ఫిజికల్ గా టెస్ట్ చేయడానికి అక్కడికి ఒకరిని పంపించాలి. కానీ ఆ ఊరి గురించి, ఆ రాయి గురించి రకరకాల రూమర్స్ ఉండడంతో ఎవ్వరూ వెళ్లడానికి ముందుకు రారు. అప్పుడు వాళ్ళు మన హీరో ఆదిని సెలెక్ట్ చేస్తారు. హీరో ఆది ఎలాంటివాడంటే అతను పక్కా ప్రాక్టికల్ మనిషి. దేవుడు, దెయ్యం, పాపం, పుణ్యం లాంటివి ఏవీ నమ్మడు. అతను నమ్మేది ఒక్కటే సైన్స్.
సైన్స్. ప్రపంచంలో ఏం జరిగినా దానికి వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని అతను బలంగా నమ్మే వ్యక్తి. అంతేకాదు హీరో ఆది చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. తన తల్లి అంటే అతనికి చాలా ప్రాణం. వాళ్ళమ్మ చనిపోయినప్పటికీ ఎప్పుడూ వాళ్ళమ్మ ఫోటోని తన పర్సులోనే పెట్టుకుంటాడు. ఇక హీరో ఆదికి విజన్ తెలియగానే ఆ మిషన్ని ఒప్పుకొని శంబలాకి బయలుదేరుతాడు. ఒక టాక్సీ మాట్లాడుకుని ఆ ఊరి బార్డర్ దగ్గరికి వెళ్తుంటాడు. దారిలో ఆ డ్రైవర్ దేవుడికి మొక్కడం చూసి హీరో ఆదికి చిరాకొస్తుంది. లేని దేవుడికి దండలెందుకురా అన్నట్టు చూస్తాడు. కారు బార్డర్ దగ్గరికి రాగానే హీరో ఆది దిగుతాడు. అక్కడే మన కానిస్టేబుల్ హనుమంత్ హీరో ఆది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో ఆదిని చూడగానే సెల్యూట్ చేసి, సర్ ఊరి దారి బాగోలేదు, కారు వెళ్లదు, నా సైకిల్ మీదే రావాల్సిందే అని తన పాత సైకిల్ మీద ఎక్కించుకుని ఆ ఉల్కపడిన ప్లేస్ కి తీసుకెళ్తుంటాడు. దారిలో వెళ్తుంటే హనుమంతు ఊరి పరిస్థితి గురించి వివరిస్తాడు. సర్, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఉల్కని చూసి చాలా భయపడిపోతున్నారు. దాన్ని బండభూతమని పిలుస్తున్నారు. ఈ మధ్య ఒకడు చెంబు పట్టుకెళ్లి కాకి చనిపోవడం చూశాటంట. వాడు చెప్పిన మాట నమ్మి అందరూ భయంతో చస్తున్నారని చెప్తాడు. అది వినగానే హీరో ఆదికి చిన్నగా నవ్వుకుంటాడు. అదొక చిన్న రాయి హనుమంతు. అంత దూరం నుంచొచ్చినప్పుడు కొంచెం వేడి ఉంటుంది కదా, రేడియేషన్ వల్ల ఆ కాకి చనిపోయి ఉంటుందిలే. దాన్ని పట్టుకుని దేవుడు దెయ్యం అంటారేంటి? ఇదంతా సైన్స్ హనుమంతు, అంతకు మించి ఏమీ లేదు అని హనుమంతుకి ధైర్యం ఇస్తాడు. అదే టైంలో సోములు ఇంటి దగ్గర పెద్ద రచ్చ జరుగుతుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ అలాగే స్వామీజీ సీరియస్ గా మీటింగ్ పెడతారు. మ్యాటర్ ఏంటంటే సోములు ఆవు పాలివ్వాల్సింది పోయి రక్తం ఇస్తుంటుంది కదా, ఆ విషయం తెలిసి ఊరంతా అక్కడికొచ్చేస్తుంది. స్వామీజీ చాలా సీరియస్ గా మాట్లాడుతూ, ఇదంతా ఆ రాయి వల్లే జరిగింది. ఆ రాయి ప్రభావం వల్ల ఆవు మీద చెలునీడ పడింది. ఇది అరిష్టం. ఆ ఆవుని ఇలాగే వదిలేస్తే ఊరు మొత్తం సర్వనాశనమైపోతుంది. దాన్ని ఇప్పుడే చంపేసేయాలని కఠినంగా ఆర్డర్ వేస్తాడు. అది ప్రెసిడెంట్ కి అస్సలు నచ్చదు. అయ్యో స్వామీజీ, గోమాతని చంపడం పాపం కదా, ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి అని బ్రతిమిలాడతాడు. దానికి స్వామీజీ, మీరు చెప్తుంది కరెక్టే, ఆవుని చంపడం పాపమే, కానీ వేరే దారి లేదు. నాకు ఆవు కంటే ఊరు ముఖ్యం. పురాణాల్లో కూడా ఇదే ఉంది. చెడు నీడ జంతువుల మీద పడినప్పుడు వాటి ద్వారా కీడు జరగకూడదు అంటే వాటిని బలివ్వడం తప్పు కాదు. మీరు అర్జెంటుగా ఆ పని కానివ్వండి, నేను ఆ ఉల్క దగ్గరికి వెళ్తున్నా, దాన్ని కట్టడి చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. స్వామీజీ మాటలు విన్న సోములు వైఫ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి కాళ్ల వెళ్లపడి ఏడుస్తుంది. ప్లీజ్ సార్, మా ఆవుని చంపొద్దు, అది మా బిడ్డలాంటిది, ఏదో పిచ్చిగడ్డి తినుంటుంది, అందుకే రక్తం వచ్చింది, డాక్టర్కి చూపిద్దామని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కానీ మన సోములుగాడు, అదే వాడి లోపల దెయ్యం ఉంది కదా, సో విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఏకంగా తన పెళ్లాన్ని లాగిపెట్టి ఒకటి పీకి నోరు మూసుకోవే అని గట్టిగా అరుస్తాడు. తర్వాత ప్రెసిడెంట్ వైపు తిరిగి, సర్, మీరు ఆవుని చంపేస్తే మా కుటుంబం ఎలా బ్రతకాలి, మాకు ఆధారం అదే కదా అని నటిస్తూ అడుగుతాడు. దానికి ప్రెసిడెంట్, నువ్వు అస్సలు భయపడకు సోములు, మన ఊరోళ్ళం ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే, నీకింకొక ఆవునిప్పిస్తాం, ఊరి కోసం ఈ త్యాగం తప్పదు అని మాటిస్తాడు. కానీ అక్కడే ఉన్న సోములు తల్లికి మాత్రం ఆ మూగజీవాన్ని చంపడం అస్సలిష్టం ఉండదు. వెంటనే ఎవరికీ తెలియకుండా ఆవు దగ్గరికి వెళుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ దాని తాడు విప్పేసి, పారిపో తల్లి పారిపో, ఇక్కడే ఉంటే ఆ పాపిష్టి జనం నిన్ను చంపేస్తారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నీ బిడ్డని నేను చాలా బాగా చూసుకుంటానని చెప్పి ఆవుని వదిలేస్తుంది. ఇక ఆవు పారిపోవడం చూసి కొంతమంది దాని వెంటపడుతూ దాన్ని చంపాలని తిరుగుతుంటారు. ఆ ఆవేమో పరిగెడుతూనే ఉంటుంది. ఇటువైపు మనం క్లోజ్ గా గమనిస్తే సోములు మెడ దగ్గర చర్మం లోపల ఒక వింత సింబల్ అయితే కదులుతూ ఉంటుంది. అది కదలగానే రాములకి ఏదో పూనకం వచ్చినట్టు, హిప్నోటిజం అయినట్టు ఫుల్ అగ్రెసివ్ గా మారిపోయి కసిగా ఆవుని చంపడానికి దాని వెనకాల పడతాడు. ఇటువైపు హీరో ఆది హనుమంత్ ఆ ఉల్క వైపు నడుచుకుంటూ వెళ్తుంటారు. సడన్ గా ఆ నిశ్శబ్దంలో హీరో ఆదికి గల్లుగల్లుమని గజ్జల శబ్దం వినిపిస్తుంది. హీరో ఆది ఆగిపోయి, హనుమంత్, నీకా సౌండ్ వినిపిస్తోందా అని అడుగుతాడు. హనుమంత్ బిత్తరపోయి, ఏం సౌండ్ సార్, నాకేం వినిపించట్లేదు, ఇక్కడ పురుగుల సౌండ్ తప్ప ఇంకేం లేదు, ఆల్రెడీ భయంతో చస్తున్నాను సార్, మీరింకా భయపెట్టకండి అని వణికిపోతాడు. సరిగ్గా అప్పుడే ఆ ఆవు హీరో ఆది కళ్ల ముందు నుంచి ఉరుక్కుంటూ వెళ్తుంది. దాని వెనక ఊరోళ్లంతా కర్రలతో తరుముకుంటూ చంపండి కొట్టండి అని అరుచుకుంటూ వస్తారు. ఇక హనుమంతు వాళ్ళని ఆపి, ఏంట్రా, ఎందుకు ఆవు వెంటపడ్డారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడిగితే ఒకడంటాడు, స్వామీజీ చంపమన్నారు, అది రక్తమిస్తుంది, అది ఆవు కాదు రాక్షసి, అందుకే చంపడానికి వెళ్తున్నామని చెప్తాడు. అది వినగానే హీరో ఆదికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆవు రక్తమిస్తే ట్రీట్మెంట్ చేయించాలి కానీ ఇలా చంపేస్తారా, వీళ్ళేమైనా మూర్ఖులా అని చెప్పేసి అడ్డుపడతాడు. వాళ్ళు వినకుండా హీరో ఆది మీదికి వస్తారు. అప్పుడు హీరో ఆది ఆ ఊరి జనాలతో ఫైట్ చేసి వాళ్ళని కొట్టి ఆ ఆవుని వాళ్ళ భార్య నుంచి కాపాడతాడు. ఆ తర్వాత ఆవుని ఆ జనాన్ని తీసుకుని హీరో ఆది ఆ ఉల్క దగ్గరికి వెళ్తాడు. అక్కడ స్వామీజీ అలాగే మిగతా ఊరి జనం ఆ రాయికి పసుపు కుంకుమలు చల్లి పూజలు చేస్తూ దాన్ని కట్టడి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. హీరో ఆదిని చూడగానే హనుమంతు ప్రెసిడెంట్ కి ఇంట్రొడక్షన్ ఇస్తాడు. సర్, ఈయన సిటీ నుంచి వచ్చిన పెద్ద సైంటిస్ట్, ఆ రాయిని టెస్ట్ చేయడానికి వచ్చారని చెప్తాడు. ప్రెసిడెంట్ కోపంగా, మా మనుషులు
మనుషుల్ని ఎందుకు కొట్టావు బాబు, మా ఊరి విషయాలు నీకేం పని అని అడిగితే హీరో ఆది కూల్గా సమాధానమిస్తూ వాళ్ళు ఒక మూగజీవాన్ని చంపడానికి చూస్తున్నారు, అందుకే ఆపాను. అయినా ఆకాశం నుండి ఒక రాయి పడినప్పుడు దాని చుట్టూ రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ ప్రభావం వల్లే ఆవు రక్తం ఇచ్చుంటుంది. దానికి మీరేమేమో అంటగడుతున్నారు, దయ్యం పట్టిందని, చెడుగాలి సోకిందని. అదంతా మీ అమాయకత్వం. ఇదంతా కూడా ప్యూర్ సైన్స్ అని వాళ్ళందరికీ అర్థమయ్యేలా గట్టిగా క్లాస్ పీకుతాడు. అప్పుడు స్వామీజీ కల్పించుకుని, సైన్స్ కి అందని శక్తులు ఇంకా చాలా ఉన్నాయి బాబు, మా పూర్వీకులు చెప్పింది అబద్ధం కాదు, నువ్వు చిన్న పిల్లోణ్ణి అని వాదిస్తాడు. హీరో ఆది స్వామీజీకి ఎదురు చెప్పి అతను చెప్పేది ఏమీ వినకుండా ఆ రాయి దగ్గరికి వెళుతుంటే జనం కొట్టడానికి మీదికొస్తారు. హనుమంత్ అడ్డుపడి, ఆగండి, అతను సిటీ నుంచి వచ్చాడు, ఆయనకేమైనా అయితే ఊరికే ప్రమాదం అని ఆపుతాడు. అప్పుడే ప్రెసిడెంట్ కొడుకు బాలుగాడు సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. హీరో ఆది దగ్గరికి వచ్చి వేళ్లు చూపిస్తూ, ఈ విషయం ఇక్కడతో వదిలేది లేదు, నువ్వు మా ఊరి మర్యాదను దెబ్బతీశావు, నిన్ను ఈ ఊర్లో ఎలా ఉండనిస్తానో చూస్తా అని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చి వెళతాడు. హీరో ఆది ఆ వార్నింగ్ ని లైట్ తీసుకుంటాడు. అక్కడే తన టెంట్ కూడా వేసేసుకుంటాడు. ఆ ఆవుని కూడా తన దగ్గరే కట్టేసుకుంటాడు. వెంటనే ఒక వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆవుకి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. మరుసటి రోజు పూజారి కూతురు దేవి అక్కడికొస్తుంది. ఆమె చాలా అందంగా సాంప్రదాయంగా ఉంటుంది. ఊరంతా ఆ రాయి దగ్గరికి రావడానికి భయపడుతుంటే, నువ్వేంటిక్కడున్నావు, ఆ రాయి దగ్గర దయ్యాలున్నాయి, నువ్వు కూడా మాలాగా భయపడాలి కదా అని అమాయకంగా అడుగుతుంది. దానికి హీరో ఆది, ఆ రాయి ఆకాశం నుంచి పడిన ఒక చిన్న ముక్క, మీ స్వామీజీ మిమ్మల్ని భయపెడుతున్నాడు, నేనొక సైంటిస్ట్ని, కళ్లకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతాను, దేవుడిని దయ్యాన్ని అస్సలు నమ్మను, కానీ ఏలియన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నమ్ముతాను, ఎందుకంటే దానికి సైంటిఫిక్ ఆధారం ఉంది అని చెప్తాడు. దానికి ఆ పిల్ల ఒక మాస్ కౌంటర్ ఇస్తుంది, నువ్వు ఏలియన్స్ని చూడలేదు కానీ నమ్ముతావు, మేము దేవుణ్ణి చూడలేదు కానీ నమ్ముతాం, రెండూ నమ్మకాలే కదా, నువ్వు కూడా ఏలియన్స్ లేకపోయినా కూడా ఉన్నాయని నమ్ముతున్నావు కదా, మరి మా నమ్మకాన్ని మూఢనమ్మకమని, మమ్మల్ని పిచ్చోళ్ళని ఎందుకంటున్నావు అని అడిగేసరికి హీరో ఆదికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ ఊర్లో ఈ అమ్మాయి మాత్రమే చాలా తెలివైనదని ఫీల్ అవుతాడు. ఆమె మాటల్లో ఏదో నిజం ఉందని గ్రహిస్తాడు. ఇక అదే రోజు రాత్రి సోములుగాడు తన ఇంట్లో చాలా వింతగా ప్రవర్తిస్తాడు. కంచెంలో చాలా రైస్ పెట్టుకుని మొత్తం ఒక రాక్షసుడిలాగా మనిషి తినలేనంత స్పీడ్గా విచిత్రంగా ఒక్కడిలాగించేస్తాడు. వాడు తినే తిండి చూసి వాడి వైఫ్ అలాగే వాళ్ళ మదర్ ఒక మూలకు కూర్చుండిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. వాడంతా తిన్నాక కూడా నాకింకా రైస్ కావాలి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. వాళ్ళ వైఫ్ అంటుంది, ఏమండి, నా దగ్గర ఉన్నది కూడా మొత్తం మీకే ఇచ్చేశాను, మొత్తం మీరే పందిలాగా తిన్నారు అని చెప్తుంది. ఇక వాడు అన్నం తినేశాక ఆవు దూడకి గడ్డి వేయడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడున్న నీళ్లల్లో తన మొహం చూసుకుంటాడు. అప్పుడు వాడికి ఒక షాక్ తగులుతుంది. నీళ్లల్లో వాడి మొహానికి బదులుగా ఒక దయ్యం మొహం కనిపిస్తుంది. అది చూసి వాడు భయంతో వెనక్కి పడిపోతాడు. నేనెవర్ని చూశాను, నా మొహం ఏంటి ఇలా ఉంది అని షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే వాడి బాడీలో దయ్యం దూరిందని వాడికి తెలియదు. అదే రాత్రి హీరో ఆది హనుమంత్ ఇంటికి భోజనానికి వెళ్తాడు. అక్కడ హనుమంత్ కూతురు చిత్ర పరిచయం అవుతుంది. ఆ పాపకు పుట్టుకతోనే కొంచెం మెంటల్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే ఊరోళ్ళు ఆమెని పిచ్చిది అని ఏడిపిస్తుంటారు. కానీ ఆ పాప చాలా ఇన్నోసెంట్ మరియు చాలా తెలివైనది. హీరో ఆది ఆ పాపతో ఫ్రెండ్ అయిపోతాడు. తను ఎంత ఇంటెలిజెంట్ అంటే ఏదైనా పిక్చర్ చూస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అలాగే ఎప్పుడు కూడా డ్రాయింగ్ వేస్తూనే ఉంటుంది. ఇక మన హీరో ఆది ఆ పాపతో మాట్లాడుతూ ఆకాశం వైపు చూపిస్తూ, ఇదిగో పాప, ఆ నక్షత్రాలలో మా అమ్మ నక్షత్రం ఉందని చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ పాప కూడా, అవునా, ఆ పక్కనున్నది మా అమ్మ అని చెప్తుంది. అలా ఇద్దరు వాళ్ళ అమ్మల్ని తలుచుకుని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. హీరో ఆదికి ఆ పాపను చూస్తే భలే జాలిగా అనిపిస్తుంది. రోజు ఆ పాపను చూసినప్పుడల్లా పాపం హీరో ఆదికి వాళ్ళమ్మ గుర్తొచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో ఆది వెళ్ళి తన టెంట్లో పడుకుంటాడు. పడుకున్న కాసేపటికే మళ్లీ గల్లుగల్లుమని గజ్జల సౌండ్ వినిపిస్తుంది. హీరో ఆది ఉలిక్కి పడిలేచి బయటికి వచ్చి చూస్తే ఆ సోములుగాడు ఆవుని లాకెళ్లడానికి వచ్చుంటాడు. హీరో ఆది సోముల్ని ఆపి, ఆవును ఎక్కడికి తీసుకెళ్తున్నావు, దానికింకా ట్రీట్మెంట్ అవ్వలేదు అని అడ్డుకుంటాడు. దానికి సోములు, నా ఆవు నా ఇష్టంరా, అడగడానికి నువ్వెవడరా అని హీరో ఆది మీదకి దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భయంకరమైన ఫైట్ జరుగుతుంది. మామూలుగా అయితే సోములు బలహీనుడు, కానీ ఇప్పుడు వాడి లోపల దయ్యముంది కదా, వాడికి ఎక్కడ్నుంచో విపరీతమైన బలం వచ్చేస్తుంది. హీరో ఆదిని ఒక ఆట బొమ్మలాగా ఆడుకుని ఆ తర్వాత నీళ్లల్లో ముంచి చంపేయబోతాడు. దాంతో హీరో ఆది ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆవు మెడలో ఉన్న గంటలు మోగుతాయి. ఆ శబ్దం వినగానే రాములకి ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. వెంటనే హీరో ఆదిని వదిలేసి తల్లి ఢిల్లిపోతూ చెవులు మోసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. హీరో బ్రతికిపోయాన్రా దేవుడు అని చెప్పేసి బయటకొస్తాడు. అప్పుడే దేవి పరిగెత్తుకుంటూ వచ్చి, అటు చూడు, ఆ రాయి నుంచి పొగొస్తోంది అని చూపిస్తుంది. హీరో ఆది వెళ్లి చూస్తే నిజంగానే ఆ ఉల్క భూమి లోపలికి బాగా దిగబడిపోయి దాని చుట్టూ వింత పొగ వస్తుంటుంది. హనుమంత్ రాగానే దేవి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ రాత్రి హీరో ఆది కొంతమంది కూలీల్ని పిలిపించి ఆ రాయి చుట్టూ తవ్విస్తుంటాడు. లోపలికి తవ్వుతున్న కొద్దీ వింత శబ్దాలు, పొగ రావడంతో కూలీలు చాలా భయపడిపోయి, అయ్యబాబోయ్, దయ్యం అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతారు. హీరో ఆది ఒక్కడే మొండిగా తవ్వుతూ ఉంటాడు. సడన్ గా అక్కడ మట్టి లోపలికి పడిపోయి ఒక
పెద్ద పురాతనమైన గుహలోకి పడిపోతాడు. అక్కడ ఒక స్కెల్టన్ కనిపిస్తుంది. ఆ స్కెల్టన్ని చూసి హీరో ఆది కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే అది కొంచెం చూడ్డానికి విచిత్రంగా ఉంటుంది. ఇదే టైంలో సోములు ఊరి చివరన ఒక సారా కుట్టు వెదర ఫుల్గా తాగుతుంటాడు. అక్కడ కొంతమంది సోముల్ని చూసి చాలా ఏడిపిస్తూ నవ్వుతుంటారు. ఏరా సోములు, నీ ఆవుని ఆ సైంటిస్ట్ గాడికి ఇచ్చేసావు కదా, రేపు నీ పిల్లని కూడా మా దగ్గరికి పంపిస్తావా అని చాలా నీచంగా మాట్లాడతారు. అంతే, ఇక రాములకి పూనకం వచ్చేస్తుంది. వాడి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అక్కడున్న ఆరుగురిని అతి దారుణంగా నరికేసి చంపేస్తాడు. రక్తం ఏర్లై పారుతుంది. అప్పుడు ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తే ఆ పిల్లాడిని చంపకుండా రక్తం అంటుకున్న చేతులతోనే వాడి ఉయ్యాలను ఊపుతూ జోలపాడతాడు. ఆ సీన్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక అదే టైంలో కృష్ణ అనే కుర్రాడు ఈ గ్యాప్లో పరిగెట్టుకుంటూ వచ్చేసి ఆ పిల్లాడిని తీసుకుని పారిపోతాడు. సోములు మాత్రం తన మెడ వెనుక ఉన్న సింబల్ బయటికి రాగానే తన తలని అక్కడున్న పెద్ద బండరాయికి కొట్టుకుని అక్కడికక్కడే సూసైడ్ చేసుకుంటాడు. వాడు చనిపోగానే వాడి బాడీ నుంచి ఒక నల్లటి నీడ బయటికి వెళ్లడం మనం క్లియర్గా చూడొచ్చు. తెల్లవారాక ఎస్ఐఈ ప్రెసిడెంట్ ఆ శివాల్ని చూసి చాలా షాక్ అవుతారు. కృష్ణ వచ్చి జరిగిందంతా చెప్తాడు. రాత్రి సోములు అందర్నీ చంపేసి ఆ పిల్లాడిని ఆడిస్తూ ఉంటే పిల్లాడి తల్లి వచ్చింది. సోములు ఆమెను కూడా చంపేశాడు. నేను పిల్లాడిని ఎత్తుకొచ్చాను అని ఏడుస్తూ చెప్తాడు. ఊరోళ్లంతా ఇదంతా ఆ హీరోగాడి వల్లే జరుగుతోంది, వాడు వచ్చాకే ఈ అనర్థాలు జరుగుతున్నాయి, వాణ్ణి పంపించేయండి లేదా చంపేయండి అని గొడవ చేస్తారు. హీరో ఆది ఎస్ఐని ఆ గుహలోకి తీసుకెళ్లి ఆ అస్థిపంజరాన్ని చూపించి, సార్, ఇక్కడేదో మిస్టరీ ఉంది, ఈ స్కెల్టన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపించండి, రిపోర్ట్ రాగానే నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి టైం అడుగుతాడు. ఇటువైపు మరొక లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ కొడుకు బాలు ఆ ఊరి మ్యూజిక్ టీచర్ వసంత ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళు పొదల్లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే కృష్ణ చాటుగా చూస్తుంటాడు. కృష్ణకి వసంత అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే వాడు ప్రతిరోజు తన్ని కామంతో చూస్తుంటాడు. కానీ ఆమె బాలుతో ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. వాడి మనసులో అసూయ, ద్వేషం రగిలిపోతుంటాయి. సరిగ్గా ఇదే టైంలో ఆ నల్లటి నీడ వచ్చి కృష్ణ శరీరంలో ప్రవేశిస్తుంది. ఇక రాముల్ బాడీని పోస్ట్మార్టం చేశాక డాక్టర్ హీరో ఆదికి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. యాక్చువల్గా మనిషి మెడ దగ్గర సుషుమ్నా రాడి ఉంటుంది. దాన్ని ఎవరో యాక్టివేట్ చేశారు. అందుకే రాములంత వైల్డ్గా బిహేవ్ చేశాడు. ఆ శక్తి బయటికి పోగానే వాడు చచ్చిపోయాడు అని క్లారిటీ ఇస్తాడు. హీరో ఆది తన టెంట్కి వెళితే ఎవరో దాన్ని తగలబెట్టేసుంటారు. అందులో తన తల్లి ఆఖరి ఫోటో కాలిపోయి ఉంటుంది. హీరో ఆవికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇది ఖచ్చితంగా బాలుగాడి పనై ఉంటుంది అని వెంటనే వాడి దగ్గరికి వెళ్లి అందరి ముందు చితక్కొడతాడు. నేను సైలెంట్గా వెళ్ళిపోదామనుకున్నాను, కానీ మీరందరూ నన్ను చంపాలని చూశారు. ఈ మిస్టరీ వీడేదాకా నేనెక్కడికి వెళ్లను అని శబదం చేసుకుని కూర్చుంటాడు. అప్పుడే దేవి వచ్చి హీరో ఆదిని తీసుకెళ్లి కృష్ణని చూపిస్తుంది. కృష్ణ ఒక మూలను కూర్చుని వింతగా నవ్వుకుంటూ ఉంటాడు. వాడి మెడ వెనక్కు కూడా రాములికున్నట్టే అదే వింత సింబల్ కదులుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళందరూ కలిసి కృష్ణని ఎలాగోలా పట్టుకుందామని ప్లాన్ వేస్తారు. సో కానిస్టేబుల్ హనుమంతుని లోపలికి పంపించి కృష్ణని బయటికి రప్పిస్తారు. ఆ తర్వాత డాక్టర్ కృష్ణకి మత్తుమంది ఇచ్చేసి అతన్ని తీసుకెళ్లిపోతాడు. కానీ వాడు ఆ మత్తులో నుంచి సడన్గా లేచి డాక్టర్ని కొట్టి పారిపోతాడు. వాడు నేరుగా వెళ్లి బాలుని చావబాది వసంతని కిడ్నాప్ చేసి పొలాల్లోకి లాకెళ్తాడు. అక్కడ కృష్ణ వసంతని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. వసంత తప్పించుకుని పారిపోతుంటే హీరో ఆది ఆ గజ్జల సౌండ్ విని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. కృష్ణ ఎలాగో తన్ని రేప్ చేయలేకపోయాడు కాబట్టి ఒక పెద్ద రాయిని వసంత తల మీద వేసి లేపేస్తాడు. హీరో ఆది కృష్ణని పట్టుకోబోతుంటే కృష్ణ తనకి తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోతాడు. అక్కడ చాలా గడ్డి ఉండడం వల్ల ఈజీగా చచ్చిపోతాడు. అప్పుడు ఒక ల్యాంటర్న్ గ్లాస్లో ఆ నల్లటి నీడ హీరో ఆదికి కనిపిస్తుంది. అప్పుడు హీరో ఆదికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కాసేపయ్యాక హీరో ఆది వాళ్ళ బాస్ కాల్ చేసి, ఆ అస్థిపంజరం ఇప్పటిది కాదు, 1000 ఏళ్ల నాటిది, నువ్వు అర్జెంటుగా వచ్చేసేయ్, నీ ప్రాణాలకి ముప్పుంది అని చెప్తాడు. కానీ హీరో ఆది, ఇక్కడ సైన్స్కి అందని మిస్టరీ చాలా ఉంది సార్, దాన్ని తేల్చాకే వచ్చేస్తాను అని మొండిగేస్తాడు. ఆ గొడవలన్నీ అయ్యాక హీరో ఆది అలసిపోయి తన టెంట్ దగ్గరికి వస్తాడు. అప్పుడే దేవి హీరో ఆది దగ్గరికి వచ్చి ఒక సలహా ఇస్తుంది. ఈ సమస్యని పరిష్కరించాలంటే అసలు ఇది ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే నీ ఇన్వెస్టిగేషన్ మళ్లీ మొదలుపెట్టు అని ఇంటిస్తుంది. హీరో ఆదికి ఆ ఐడియా నచ్చి వెంటనే హీరో ఆది దేవిని తీసుకుని మళ్లీ ఆ ఉల్కపడిన చోటికి, అంటే ఆ పురాతనమైన గుహలోపలికి వెళ్తాడు. ఆ గుహనంతా పరిశీలిస్తాడు. ఆ గుహలోపట ఏవో వింత వింత స్లోగన్స్, మంత్రాలు రాసుంటాయి. అదంతా చూస్తుంటే హీరో ఆది కళ్ళకి ఒక చోట ఒక పెద్ద సర్కిల్ లాంటి ఒక వింత సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ని చూడగానే హీరో ఆదికి లైట్ వెలుగుతుంది. ఏ దేవి, ఈ సింబల్ని ఎక్కడో చూశాను అని ఆలోచనలో పడతాడు. అప్పుడే మనోడికి గుర్తొస్తుంది. హనుమంత్ కూతురు ఆ చిన్న పాప చిత్ర ఒకసారి సరిగ్గా అలాంటి బొమ్మనే వేసుంటుంది. వెంటనే హీరో ఆది చిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, చిత్ర, ఈ బొమ్మని ఎక్కడ చూశావమ్మా, ఎక్కడ చూశావు అని ఆతృతగా అడుగుతాడు. అప్పుడు ఆ పాప, నేను గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ సీలింగ్ మీద చూశాను అని చెప్తుంది. అది వినగానే హీరో ఆది వాళ్ళిద్దరిని తీసుకుని పాత శివాలయానికి వెళ్తాడు. అక్కడ గుడి లోపల నిజంగానే సీలింగ్ పైన ఒక వింత సింబల్ అయితే ఉంటుంది. అంతేకాదు, ఆ సింబల్ పైన కొన్ని పురాతనమైన రాతలు కూడా ఉంటాయి. హీరో ఆది అక్కడ ఉన్న వాటిని చదవడం మొదలుపెడతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది.
సినిమా స్టార్టింగ్లో సాయి కుమార్ గారు చెప్పిన స్టోరీ గుర్తుంది కదా మీకు? శివుడు ఆ అంధకాసురుడు అనే రాక్షసుండి చంపేస్తాడు కదా. వాణ్ణి చంపేసిన తర్వాత శివుడి శరీరం నుంచి ఒక చెమట చుక్క భూమి మీద పడుతుంది. ఆ చుక్క భూమిని తాకగానే ఒక వింత జీవిగా మారుతుంది. అది దొరికిన దాన్ని దొరికినట్టు తింటూ ఆఖరికి ఈ భూమిని కూడా మింగేసే అంత పెద్దగా తయారవుతుంది. అప్పుడు ముక్కోటి దేవతలందరూ చాలా భయపడిపోయి బ్రహ్మ దగ్గరికి వచ్చి సొల్యూషన్ అడుగుతారు. దాంతో బ్రహ్మ ఒక సొల్యూషన్ చెప్తాడు. అప్పుడు దేవతలందరూ ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఆ రాక్షసుణ్ణి కంట్రోల్ చేసి భూమికి అదిమి పట్టుకుంటారు. ఆ దేవతలందరూ ఏ ఆకారంలో అయితే నిలబడ్డారో దాన్నే మనం ఇప్పుడు వాస్తు శాస్త్రం లేదా వాస్తు పురుషుడు అని పిలుచుకుంటున్నాం. అంటే గుహలో కనిపించిన ఆ సింబల్ పేరు వాస్తు రామ అన్నట్టు. కానీ ఇక్కడ ఇంకొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే శివుడు ఆ రాక్షసుణ్ణి చంపేటప్పుడు మళ్లీ వాడికి కూడా చెమట వచ్చి ఆ చెమట చుక్క భూమి పొరల్లోకి చాలా లోతుగా వెళ్ళిపోతుంది. అక్కడ అది ఒక భయంకరమైన రూపం తీసుకుంటుంది. అదే ఆత్మలను తినే రాక్షసుడు. దాని లక్షణమేంటంటే ఇది మనుషుల శరీరంలోకి దూరుతుంది. ఎవరిలోకి పడితే వాళ్లలోకి వెళ్లదు. ఎవరి మనసులో అయితే నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయో, అంటే కామం, కోపం, లోభం, అత్యాశ లాంటివి ఉంటాయో వాళ్లని మాత్రమే ఈజీగా టార్గెట్ చేస్తుంది. వాళ్ల లోపలికి వెళ్లి వాళ్లల్లో ఉన్న ఆ చెడ్డ కోరికలని 1000 రెట్లు పెంచేస్తుంది. ఆ మనిషి తన కోరిక తీర్చుకోవడానికి ఎంతటి ఘోరానికైనా తెగిస్తాడు. చివరికి సర్వనాశనం చేస్తాడు. అలా ఆ శక్తి ఎన్నో ఊర్లని నాశనం చేసింది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ దుష్టశక్తి యోగిని అనే ఒక మహాసాధ్వి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ ఆ యోగిని చాలా పవిత్రమైనది. ఆమె మనసులో ఎలాంటి పాపం, చెడు ఆలోచనలు ఉండవు. దాంతో ఆ శక్తి ఆమె శరీరంలోకి వచ్చినా ఏమీ చేయలేక ఆమె బాలిలోనే బందీగా అయిపోయింది. ఒకరోజు యోగిని గురువుగారు ఈ విషయాన్ని పసిగట్టి వెంటనే ఊరి జనాన్ని పిలిచి, చూడండి, ఈమె శరీరంలో ఒక రాక్షసుడు బందీగా ఉన్నాడు. ఈమె పవిత్రంగా ఉన్నంతకాలం పర్లేదు. కాని ఏ రోజైనా ఈమె చిన్న పాపం చేసినా ఆ రాక్షసుడు బయటికి వచ్చి మీ అందర్నీ చంపేస్తాడు అని చెప్తాడు. అది విని ఊరి జనం చాలా భయపడిపోతారు. జనల భయం చూసి ఆ యోగిని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ రాక్షసుణ్ణి తనతో పాటే అంతం చేయడానికి జీవ సమాధి, అంటే బ్రతికుండగానే సమాధి చేయమని చెప్తుంది. వెంటనే ఊరి జనం ఆమె కోసం ఒక గుహని ఏర్పాటు చేస్తారు. యోగిని ఆ గుహలోకి వెళ్లి ఆ రాక్షసుణ్ణి తనలో బంధించుకొని సజీవ సమాధి అయిపోతుంది. ఆ రోజు నుండి ఊరి జనం ఆమెని ఒక దేవతలాగా పూజించడం మొదలుపెడతారు. ఆ గుహయే ఉల్కపడిన ప్లేస్. ఆ దేవతే ఆ ఊరి గ్రామదేవత. ఇక సీన్ మళ్లీ ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. హీరో ఆది గుడిలో ఈ రహస్యం తెలుసుకుంటుండగా ఊరి జనం అందరూ కర్రలు, కత్తులు పట్టుకుని గుడి దగ్గరికి వచ్చేస్తారు. వీడు గుడిని కూడా అపవిత్రం చేస్తున్నాడు, చంపేసేయండి అని చెప్పేసి హీరో ఆది మీదకి వస్తుంటారు. హీరో ఆది బయటికి వచ్చి, ఆగండి, ఒక్క నిమిషం, నా మాట వినండి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు అందరూ కాసేపైతే సైలెంట్గా ఉంటారు. హీరో ఆది వెంటనే పక్కనే ఉన్న కుంకుమని తీసుకుని తన నుదుటి మీద పెట్టుకుంటాడు. అంటే ఇన్నాళ్లు హీరో ఆది దేవుణ్ణి నమ్మలేదు కదా, కానీ ఇప్పుడు జరిగింది మొత్తం చూశాక నమ్మేస్తాడు. ఇక హీరో ఆది జనాలతో అంటాడు, మీరు నన్ను ఖచ్చితంగా నమ్మండి, నాకంతా తెలిసిపోయింది. ఆ దేవి, అదే పూజారి కూతురు నాకంతా చెప్పేసింది అని చెప్తాడు. అప్పుడే అక్కడ ఒక షాకింగ్ సీన్ జరుగుతుంది. అసలైన పూజారి కూతురు అక్కడికి వస్తుంది. కానీ ఆమె హీరో ఆదికి ఇన్నాళ్లు కనిపించిన అమ్మాయి అయితే కాదు, వేరే అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి హీరో ఆది చాలా షాక్ అవుతాడు. ఏంటి, నువ్వు కాదా దేవి? మరి నాతో ఇన్నాళ్లు తిరిగిన అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ప్రెసిడెంట్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు బాబూ, మా ఊర్లో దేవి అనే అమ్మాయే లేదు అని చెప్తాడు. రాము తల్లినడిగితే, ఆ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు మనిద్దరమే ఉన్నాం, అక్కడ ఇంకొక అమ్మాయి లేదు అని చెప్తుంది. దాంతో హీరో ఆదికి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే చిత్రాన్ని కూడా అడుగుతాడు. నువ్వు చెప్పు చిత్ర, నాతో పాటు ఆ అక్క కూడా ఉంది కదా అని అడిగితే చిత్ర మాత్రం, అవునంకుల్, అవును, దేవి అక్క ఖచ్చితంగా ఉంది అని చెప్తుంది. అప్పుడు హీరో ఆదికి అసలు నిజం అర్థమవుతుంది. ఇన్నాళ్ళు కనకి కనిపించింది, దారి చూపించింది, ఆ గజ్జల సౌండ్ వినిపించింది మరెవ్వరో కాదు, సాక్షాత్తు ఆ గ్రామదేవత అన్నమాట. ఆకాశం నుంచి ఆ ఉల్కపడి గుహ పగిలినప్పుడు ఆ రాక్షసుడు బయటకు వచ్చాడు. వాణ్ణి ఆపడానికి ఆ గ్రామదేవత ఆత్మ కూడా బయటకు వచ్చేసింది. చిన్నపిల్లలకి కల్మషం ఉండదు కాబట్టి ఆమెకి చిత్ర కనిపించింది. హీరో ఆది మంచివాడు కాబట్టి అతనికి కనిపించింది. అప్పుడు స్వామీజీ వచ్చి అంటాడు, అవునవును విక్రమ్, చెప్పేదంతా నిజమే. ఆ చెడు శక్తి ఇప్పుడు ఊర్లో తిరుగుతోంది. అది ఎవరి శరీరంలో ఉంటే వాళ్ల మెడ వెనక ఒక వింత సింబల్ ఉంటుంది. వెంటనే ఆ సింబల్ ఎవరి దగ్గర ఉందో వెంటనే వాణ్ణి పట్టుకుని సజీవ సమాధి చేయాలి, లేకపోతే ఊరు నాశనమైపోతుంది అని చెప్తాడు. హీరో ఆది అంటాడు, అది కరెక్ట్ సొల్యూషన్ కాదు స్వామీజీ, చంపడం వల్ల అది పోదు, శాశ్వతమైన పరిష్కారం కావాలి అని వాదిస్తాడు. అయినా కూడా జనమందరూ ఒకరి మెడలు ఒకరు చెక్ చేసుకోవడం మొదలుపెడతారు. ఇక్కడ ఆ దెయ్యం ఎవరెవరి శరీరంలోకి వెళ్ళింది అనే సీక్వెన్స్ చూపిస్తారు. మొదట ఆ దెయ్యం ప్రెసిడెంట్ గారి భార్యలోకి వెళ్తుంది.
ప్రెసిడెంట్ వైఫ్కి నగలంటే చాలా పిచ్చి. వాళ్ళ ఇంట్లో పనిచేసే పనిమనిషికి గోల్డ్ రింగ్ ఉంటుంది. అది కావాలని అడిగితే తను ఇవ్వదు. దాంతో ఆ దయ్యం ప్రభావంతో ప్రెసిడెంట్ గారి భార్య ఆ పనిమనిషి వేలిని నరికేసి ఉంగరం తీసేసుకుంటుంది. ఆ తర్వాత తనన్ని చంపేసి తను కూడా బావిలో దూకేసి సూసైడ్ చేసుకుంటుంది. అలా ఊర్లో ఉన్న వాళ్ళందరి బాడీలోకి వెళ్లి మెల్లమెల్లగా అందర్నీ చంపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక కుక్క బాడీలోకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్లీ ఒక కుస్తీవేరుడు బాడీలోకి వెళ్తుంది. వాడి స్టోరీ ఏంటంటే వాడికి మగపిల్లాడు కావాలని కోరిక, కానీ అతని భార్య ఆడపిల్లని కంటుంది. దాంతో ఆ పాప అంటే వాడికి చాలా ద్వేషం. ఆ నెగటివ్ ఎమోషన్ని ఆసరాగా చేసుకుని దెయ్యం వాడిలోకి వెళ్తుంది. వాడు తన సొంత కూతుర్ని చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఊరి వాళ్లంతా వచ్చి అడ్డుకుంటారు. వాణ్ణి పట్టుకుని కట్టేసేయండి, రేపు వాణ్ణి సమాధి చేసేద్దాము అని స్వామీజీ చెప్తాడు. కానీ హీరో ఆది వచ్చేసి అలా మనిషిని చంపడం చాలా తప్పు, వాడిలోని కోరికని చంపితే ఆ దెయ్యం పోతుంది అని వాదిస్తాడు. ఆ రాత్రి హీరో ఆది హనుమంతుతో కలిసి ఆ కుస్తీ యోధుణ్ణి కాపాడడానికి వెళ్తారు. కాని వాడు తాళ్లు తెంచుకొని పారిపోతాడు. వాణ్ణి వెతుక్కుంటూ వెళ్తే వాడు ఒక చోట దాక్కుని ఉంటాడు. హనుమంతు వాణ్ణి పట్టుకోపోతే ఆ రాక్షసుడికి చాలా బలం ఉంటుంది కదా, సో హనుమంతు కూడా ఏమీ చేయలేకపోతాడు. వాడు హనుమంతుని చాలా కొట్టేసి చంపేస్తాడు. హనుమంతు చనిపోవటం చూసి హీరో ఆదికి చాలా బాధేస్తుంది. చాలా ఏడుస్తాడు. ఎందుకంటే తనకి తోడుగా ఉన్న ఒకే ఒక్క మనిషి హనుమంతు. సో ఇప్పుడు హనుమంతు కూడా పాపం చనిపోవడంతో చిత్ర అనాథైపోతుంది. హీరో ఆది తన బాధ్యతని తీసుకుని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇక్కడ క్లైమాక్స్కి ముందు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఒకరోజు హీరో ఆది చిత్రాకి స్నానం చేయించి తల దువ్వుతుంటాడు. అప్పుడు సడన్గా పాప మెడ వెనక చూస్తే అదే భయంకరమైన సింబల్ కనిపిస్తుంది. హీరో ఆది గుండె ఆగినంత పని అవుతుంది. అసలు ఏం జరిగిందంటే ఆ కుస్తీ యోధుడున్నాడు కదా, వాడు పారిపోయేటప్పుడు చిత్ర ఇంటి దగ్గర ఆగుతాడు. వాడి బాడీ నుండి ఆ దయ్యం బయటికి వచ్చి దగ్గర్లో ఉన్న చిత్ర బాడీలోకి దూరిపోతుంది. కాని ఆ చిత్ర చిన్నపిల్ల కదా, ఆమెకి పాపం పుణ్యం పాపం ఏమీ తెలియదు. ఎలాంటి చెడు కోరికలు లేవు. అందుకే ఆ దయ్యం ఆమెలో ఉన్నా కూడా ఆమె సైలెంట్గానే ఉంది. కానీ ఆ సింబల్ మాత్రం అలాగే ఉంది. హీరో ఆదికి చాలా భయం వేస్తుంది. ఈ విషయం ఊరోళ్లకి తెలిస్తే పాపని సజీవ సమాధి చేసేస్తారని చాలా భయపడిపోయి నైట్కి నైటే పాపని తీసుకుని సిటీకి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. అలా వెళుతూ ఉండగా ప్రెసిడెంట్ కొడుకు బాలు తన గ్యాంగ్తో వచ్చేసి అడ్డుకుంటాడు. ఆ పిల్లలో దెయ్యం ఉంది, వదిలేసేయ్యా అని హీరో ఆదిని చితక్కొడతారు. హీరో ఆదికి చాలా దెబ్బలు తగలడంతో అక్కడే పడిపోతాడు. వాళ్లు పాపని లాక్కెళ్లిపోయి ఒక పెద్ద గుంత తీసి పూజలు చేయడం మొదలు పెడతారు. పాపని అందులో పూడ్చడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అన్కాన్షియస్ లో ఉన్న హీరో ఆది దగ్గరికి ఆ గ్రామదేవత వచ్చి అతన్ని లేపి శక్తిని ఇస్తుంది. హీరో ఆది లేచి వెంటనే సింహంలాగా ఊరి వాళ్ల మీద పడతాడు. బాలుగాణ్ణి మిగతా రౌడీస్ని చితక్కొడతాడు. అప్పుడు హీరో ఆదికి ఒక లాజిక్ స్ట్రైక్ అవుతుంది. ఆవు మెడలో గంటలు మోగినప్పుడు సోములు పారిపోయాడు కదా, అందుకని కుస్తీవీరుడు కూడా గంటల శబ్దానికి వీక్ అయిపోయాడు. అంటే ఆ దయ్యానికి గంటల శబ్దం అంటే అస్సలు పడదు అని గ్రహిస్తాడు. వెంటనే గుడిలో ఉన్న పెద్ద గంటలు, అలాగే అక్కడ జనాల చేతిలో ఉన్న చిన్న చిన్న గంటలు అన్నీ లాక్కొని పాప చెవి దగ్గర పెట్టేసి గట్టిగా మోగించడం స్టార్ట్ చేస్తాడు. ఆ శబ్దానికి చిత్ర విలవిలలాడిపోతుంది. ఆమె లోపల ఉన్న ఆ దయ్యం కూడా తట్టుకోలేక అరుస్తాడు. హీరో ఆది ఆపకుండా మోగిస్తూనే ఉంటాడు. చివరికి ఆ దయ్యం నల్లటి పొగరూపంలో చిత్ర బాడీలోంచి బయటికి వచ్చేస్తుంది. ఆ దయ్యం బయటికి రాగానే అక్కడే ఉన్న గ్రామదేవత ఆ ఆత్మని బంధించేస్తుంది. సో మొత్తానికి ఆ దయ్యం శాశ్వతంగా బందీ అయిపోతుంది. ఇక సీన్ ఎండింగ్లో అంతా ప్రశాంతంగా మారిపోతుంది. సోములు ఆవు మళ్లీ స్వచ్ఛమైన పాలు ఇస్తుంది. హీరో ఆది చిత్రాన్ని దత్తత తీసుకుని తనతో పాటు సిటీకి తీసుకెళ్తుంటాడు. ఊరి బార్డర్ దగ్గర హీరో ఆదికి ఆ గ్రామదేవత కనిపిస్తుంది. తను ఒక చెట్టు దగ్గర నిలబడి చిరునవ్వుతో పలకరించి సెండ్ ఆఫ్ ఇస్తుంది. హీరో ఆది తనకి దండం పెట్టేసి సైన్స్కి అందని శక్తి కూడా ఈ ప్రపంచంలో ఉంది అని నమ్ముతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్లీ అదే టాక్సీ డ్రైవర్ వచ్చేసి హీరో ఆదిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు హీరో ఆది దేవునని నమ్మడం చూసి ఆ టాక్సీ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.